హాయ్ అండి అందరికీ. నేనైతే గోంగూర చికెన్ బిర్యానీ చేసుకుందామని గోంగూర తెప్పించుకున్నాను. గోంగూర మాత్రం సూపర్గా తెచ్చాడు. మంచి గోంగూర తీసుకొచ్చాడు. మళ్ళీ టమాటాలు, పచ్చిమిరపకాయలు మాత్రం ఇంతలా ఉన్నాయి. చూస్తే మంట కూడా ఉన్నాయమ్మా. కాస్త తక్కువ వేసుకోవాలి అనుకున్నాను. తర్వాత చూస్తే కరివేపాకును కొత్తిమీర తీసుకొచ్చారు. అడిగితే అయ్యా నేను మర్చిపోయాను, పుదీనాకు తీసుకొస్తాను అని చెప్పారు. సరే తీసురా తొందరగా. గోంగూర మాత్రం చాలా జాగ్రత్తగా కడగాలండి. ఇసుక ఉంటుంది, పురుగు కూడా ఉంటుంది. ఎంత జాగ్రత్తగా కడగాలో చెప్పలేం. నేనైతే 2-3 బకెట్లు అడుగు తమిడి మరీ కడుగుతానండి. అంత ఇష్టంగా చేసుకుంటున్నప్పుడు ఇసుక తగిలితే ఇంక తినలేం కదా. ఆ జాగ్రత్తతో నేను కడుగుతాను శుభ్రంగా. ఇంతకీ నేను ఎందుకు గోంగూర బిర్యానీ చేసుకుంటున్నానంటే, నాకు ఈ మధ్య దగ్గు జలుబు పట్టుకొని లైట్గా జ్వరం కూడా వచ్చింది. అందువల్ల ఇప్పుడే కాస్త తగ్గింది. నోరు సై తప్పిపోయింది అనుకోండి. కాస్త కారము తగలాలి అనుకున్నాను, అందుకే చేసుకుంటున్నా. ముందుగా గోంగూర ఉడకబెట్టుకోవాలండి. గోంగూరలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు తరిగి పెట్టుకున్నాను. అవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోలేదులేండి. ఎందుకంటే కూరలో కూడా కొంచెం కారం పడిద్ది కదా. గుప్పెడు టమాటాలు వేసుకున్నాను. ఇక కారం, నూనె అవి ఎక్కువ పడతాయి కదా అని చెప్పి ఒక గరిటె ఆయిల్ వేసేసుకున్నాను. ఈ గోంగూర చూసారా అన్నిసార్లు కడిగేసరికి ఆకు కలర్ మారిపోయింది. ఒక గ్లాసు నీళ్లు పోసుకున్నా. డేక్షా పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకున్నానండి. చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, స్టార్ పువ్వు, ఆకు ఇవి బాగా ఏగాలండి. ఏగాక కాస్త ఇక ఉల్లిపాయలే వేసుకోవడమే, అంతే. చూసారా మసాలా దినుసులన్నీ చక్కగా ఏగిపోయాయి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. అవి కాస్త బాగా ఎర్రగా వేగాలండి. చూసారా ఉల్లిపాయలు బాగా ఇట్టా వేగాలండి. వేగితేనే అప్పుడు పలావ్ కానీ బిర్యానీలో కానీ కనిపించవు. అదే కొంచెం పచ్చిగా ఉన్నాయనుకోండి ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తాయి. అందుకని అట్టా వేపుకుంటారు అందరు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు ఎక్కువగా పడిందండి. టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏం కాదు. అందుకని మంచి స్మెల్, అంటే ఏగి బాగా మంచి స్మెల్ వస్తుంది. పోతే ఇదిగోండి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు ఇవి పేస్ట్ చేసుకొని అంతకుముందు చికెన్లో ఉంచుకున్నాను. అదే పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. టమాటాలు వేగిపోయాయి. కాస్త నిమ్మరసం పిండుకుంటున్నానండి. పెరుగు మాత్రం వేయట్లేదు. అది వేయితే బాగోదండి గోంగూర బిర్యానీకి. టమాటాలు చక్కగా వేగిపోయాయి. నిమ్మరసం పిండాక టమాటాలు వేగిపోయాయి. పోతే ఇదిగోండి 1/2 కేజీ చికెన్ తెప్పించుకున్నాను. అందులోకి 2 గ్లాసులు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అందుకని 1/2 కేజీ తెప్పించుకున్నాను. ఎంతమంది ఉన్నామండి? ఇద్దరమేగా, ఇంకా ఇద్దరికి పెట్టచ్చు. ఒక్క 10 నిమిషాలు మగ్గాక వాటర్ పోసేసుకున్నాను. అందులో కొత్తిమీర, పుదీనాకు చూడండి. 1 గ్లాసు వాటర్ పోసి బాగా ఉడకపెట్టుకున్నాను. కొంచెం పులుసు తీసి పక్కన పెట్టుకొని గోంగూర వేస్తున్నాను. గోంగూర కూడా బాగా ఉడకబెట్టుకొని మెదుపుకొని
ఆ గ్రేవీ దీంట్లో వేసేసుకుంటున్నాను. రెండు కలిసిపోయేటట్టు ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. పులుసు కొంచెం తీసి పక్కన పెట్టుకున్నానండి. బిర్యానీలో మధ్యలో వేయడానికని తీసుకున్నాను. చూడండి, గోంగూర పులుసు చికెన్ మొత్తం బాగా ఇదిగో అలా కలిసిపోయింది. కలిసిపోయాక ఇక మనం తీసేసుకొని దింపేసుకోవడమే. చూడండి, ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడకపెట్టుకున్నాను. కొంచెం పులుసు తీసి పక్కన పెట్టుకొని గోంగూర వేస్తున్నాను. గోంగూర కూడా బాగా ఉడకపెట్టుకొని మెదుపుకొని ఆ గ్రేవీ దీంట్లో వేసేసుకుంటున్నాను. రెండు కలిసిపోయేటట్టు ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. పులుసు కొంచెం తీసి పక్కన పెట్టుకున్నానండి. బిర్యానీలో మధ్యలో వేయడానికని తీసుకున్నాను. చూడండి, గోంగూర పులుసు చికెన్ మొత్తం బాగా ఇదిగో అలా కలిసిపోయింది. పక్క స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నానండి. ఇదిగోండి, బిర్యానీ దినుసులన్నీ వేసేసాను. వీటిలో వాటర్లో బాగా మరగాలి. బియ్యం పోసి దాంట్లో అవి తీసి ఇప్పుడు ఉడికిన మిశ్రమంలో కలపడాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. తర్వాత అన్ని దినుసులు వేసేసాను. ఇవన్నీ బాగా మరిగాయి. ఆ స్మెల్ అంతా వాటర్లోకి వచ్చేసాయి అన్నమాట. ఇంక చాలు. ఇంక అవి గోంగూర కదా, అసలే గోంగూరలో పంటి కింద ఇవన్నీ తగిలితే ఏం బాగోదు. అందుకని మళ్ళీ మసాలా దినుసులన్నీ ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చాక తీసేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు బియ్యం పోసేసుకోవచ్చు. నేనైతే బియ్యం 2 గ్లాసులు పోసుకుంటున్నానండి. అవి బాగా నానబెట్టుకున్నాను, అరగంటకి వేసేస్తున్నా మొత్తం. ఆ ఉడికిన బియ్యం ఈ కూరలో వేసేస్తున్నానండి. ఎందుకంటే అంతకుముందు కొంచెం పులుసు తీసి పెట్టుకున్నాను. సగం ఒక వాయి వేసాను బియ్యం, అది అన్నం. దాని మీద ఇప్పుడు ఆ పులుసు వేస్తున్నానండి. మళ్ళీ తరువాత ఇంకో వాయి తీసేసి ఉడికిన అన్నం దాంట్లో వేసేసుకుంటాను. కూర గోంగూర రెండు కలిపి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదా, దానిపైన వేస్తున్నాను అనమాట అన్నం. ఇదిగో 90% ఉడికిపోయింది. ఇంకా 10% ఉంది. అది దీంట్లో ఈ కూరలో వేసేసాను అనుకోండి. స్టవ్ మీద పెట్టిన సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోయిద్ది. అందుకని ఇలాగ చేస్తున్న దమ్ అన్నమాట ఇది. నా స్టైలు. బొచ్చెడు మంది చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. ఓకేనా? అదిగోండి, దానిపైన చక్కగా ఒక లేయర్లో వేసాను పులుసు, మళ్ళీ ఇంకో లేయర్ వేస్తున్నా. దీంట్లో నేను కూడా కొంచెం పుదీనాకు కొత్తిమీర అది మిగిలింది పులుసు. ఆ పులుసు మొత్తం దానిపైన వేసేసాను. ఇంకొంచెం స్టవ్ మీద పెట్టి మూత పెట్టి వాటర్ పెట్టి ఒక అరగంట సేపు సిమ్ములో పెట్టానండి. అరగంట కాదులేండి, చూడండి ఎలాగుందో, ఎంత చక్కగా మగ్గిపోయిందో కదా. నేనే తీయటం కదా, లేకపోతే డేక్ష మసిగుడ్డతో పట్టుకొని చక్కగా తిప్పి చూపించేదాన్ని. ఒక చేత స్టిక్కు, ఒక చేత గరిట. అందువల్ల చూడండి ఎంత బాగుందో. గోంగూర దమ్ చికెన్ బిర్యానీ చక్కగా బయట తెచ్చుకునే కంటే సింపుల్గా ఇలా చేసుకొని తింటే చాలు. అన్ని ఐటమ్స్ పడుతున్నాయి కదా, నెయ్యి అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. ఇలాగనే కాదు, నా స్టైల్లో చేశాను. మీకు కొంచెం మగ్గిద్దేమో అనిపించింది. ఇంకా తిప్పేస్తే అడుగున కొంచెం చెమ్మ ఉందిలేండి, ఆ చెమ్మతో చక్కగా మగ్గిపోయిద్ది అన్నం. సూపర్గా వచ్చింది కదా. ఇలా చేయటం చాలా అరుదు. ఏంటంటే ఎక్కువగా మామూలుగా బిర్యానీ చేసి చికెన్ కర్రీ అలాంటివి చేస్తూ ఉంటాను. నాకు ఇది రాదు సరిగ్గా. కాకపోతే మా చిన్నమ్మాయి ఒకసారి చేస్తే చూశాను, అందుకని నేను కూడా చేసుకున్నాను అనమాట. ఓకేనా?
అది చాలా బాగుంది కదా. ఓకే. వావ్! చూడండి కలిపాక అచ్చం గోంగూర దమ్ చికెన్ బిర్యానీ రెడీ. తినేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంతకుముందు చూపించినట్లు అట్లా ఉంది, గోంగూర కలిపినట్టుంది. ఇప్పుడు చూడండి అచ్చం మామూలు బిర్యానీలా కనిపించట్లా. అదేంటో మరి నాకే అర్థం కావట్లేదు. తినటానికి మాత్రం గోంగూర కలిపినట్టే ఉంది. ఇప్పుడు రెండోసారి ఇది చూపిస్తుంటే అచ్చం మామూలు బిర్యానీ చూపించినట్టుంది మీకు. ఓకేనా. చాలా చాలా బాగుందండి గోంగూర చికెన్ దమ్ బిర్యానీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కళా రవీస్ కిచెన్. ఓకేనా.